ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ న్యూస్ కోసం మన ఛానల్ని సెల్ఫీ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏంటంటే, తెలంగాణలో మరో 2 నెలల వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే పంచాయతీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగవు. ఎందుకంటే రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు G09 అనే బిల్లుని తీసుకురావడం జరిగింది. G09 ప్రకారం ఏంటంటే, తెలంగాణలో బీసీలకి, అంటే ఓన్లీ బీసీలకు కాదు, బీసీలకు ముస్లింలకు కలిపి, దాంట్లో 10% ముస్లిమ్స్ ఉన్నారు. ఈ 2 కులాలకి కలిపి 42% ఓన్లీ వాళ్ళకే, 42% ఓన్లీ బీసీలకే రిజర్వేషన్. అంటే ఉద్యోగాల్లో కానీ, రాజ్యాంగ పరంగా కానీ, ఎలక్షన్లో పోటీ చేసే వ్యక్తుల్లో కానీ, మొత్తం దీంట్లో ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి, బీసీ వాళ్ళకి 42% రిజర్వేషన్ కల్పించాలి అనే ఉద్దేశంతో G09 తీసుకొచ్చారు. ఈ G09ని ఆల్రెడీ శాసనసభలో అలాగే విధానసభలో పాస్ చేశారు. అక్కడ కొందరు వ్యతిరేకించారు, కొందరు సపోర్ట్ చేశారు. అయితే ఈరోజు ఈ G09కి హైకోర్టు స్టే అవ్వడం జరిగింది. ఎందుకంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. G09 ప్రవేశపెట్టినప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు శాసనసభలో చెప్పారు, ఇది మీరు కరెక్ట్గా నిర్వహించట్లేదు, దీంట్లో చాలా లోపాలు ఉన్నాయి, దీనికి న్యాయపరంగా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది, మీరు కరెక్ట్గా చేయండి అంటే వీళ్ళు త్వరగా వితిన్ 1 monthలో కులగణన చేసి, జనాభా లెక్కలు చేసి, డోర్ టు డోర్ చేసి, ఏదో చెయ్యాలనే విధంగా చేసుకెళ్ళిపోయారు. మొత్తం తెలంగాణ జనాభా లెక్క అంతా చాలా షార్ట్ టైంలో మొత్తం జరిగిపోయింది. ఆల్రెడీ దీని గురించి బీజేపీ ఎమ్మెల్యేలు అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభలో చెప్పడం జరిగింది, ఇది ఆమోదం జరగదు, ఆమోదం జరిగినా చాలా న్యాయపరమైన సమస్యలు తొలగిస్తాయి అని ఆ రోజు శాసనసభలో చెప్పడం జరిగింది. అయితే దీనికి ఏమంటే, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం తగ్గకుండా G09 పాస్ చేశారు. అయితే ఈ G09కి ఎవరు వ్యతిరేకించలేదు శాసనసభలో కానీ విధానసభలో కానీ. ఎందుకంటే తెలంగాణలో ఆల్మోస్ట్ చాలా మంది బీసీలే, మా ముదిరాజులు కానీ, యాదవులు కానీ చాలా మంది బీసీలతో వస్తారు. అందువల్ల దీన్ని ఎవరు వ్యతిరేకించలేదు, ఎందుకంటే చాలా % వాళ్ళతో ఉంది. అయితే ఈ బిల్లు పాస్ చేయడం కూడా అంత ఈజీ కాదు. మెయిన్ దీన్ని ఎందుకు అడ్డుకున్నారంటే, ఈ 42% రిజర్వేషన్ని ఎవరికి చెప్పలేదు. ప్లస్ ఇంకోటి, ఈ 42% ఓన్లీ బీసీలకు ఇవ్వడం వల్ల మిగతా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఆ రిజర్వేషన్స్ ఈ రిజర్వేషన్స్ కలుపుకుంటే టోటల్గా 50% అబవ్ అయిపోతుంది రిజర్వేషన్. ఇప్పుడు 100%లో 50% అబవ్ రిజర్వేషన్ అనేది రాజ్యాంగ పరంగా విరుద్ధం. దాంట్లో చాలా ఇతర స్టేట్లో కూడా చాలా దీని మీద స్టే జరిగింది, 50% దాటలేదు. అందువలన మన తెలంగాణలో కూడా చాలా మంది దీని మీద స్టే కోర్టు, హైకోర్టులో పిటిషన్ వేశారు, ఈ 50% దాటిపోతుంది, ఈ 42%ని ఆమోదించకండి అని. అయితే హైకోర్టులో ఉంటుండగా, అదే హైకోర్టులోకి వెళ్ళింది. హైకోర్టులో ఉంటుండగా వాళ్ళు ఏం చేశారు, తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్లో 42% ఇచ్చేస్తాం బీసీలు కానీ ప్రచారం చేశారు. అయితే ఈ ప్రచారానికి హైకోర్టు పెండింగ్లో ఉంది. ఈ పిటిషనర్స్ ఏం చేశారు, డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టులో స్టే చేశారు. అయితే సుప్రీంకోర్టు లాస్ట్ వారం హియరింగ్ వచ్చింది. సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారు, న్యాయవాది గారు కింద స్థాయి కోర్టు అంటే హైకోర్టులో ఉంటుండగా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారని పిటిషనర్లు తిట్టింది. అంటే సుప్రీంకోర్టు జడ్జి ఆ పిటిషన్ని కొట్టివేశారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు కొట్టివేసిందో ఇది బిల్ పాస్ అయిపోద్ది అనుకున్నారు. అయితే నిన్న హైకోర్టులో హియరింగ్ వచ్చింది. హియరింగ్లో మెయిన్ పిటిషనర్ వాదనలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వ వాదనలు ఎలా ఉన్నాయో చూద్దాం. పిటిషనర్ జీవో ద్వారా చట్ట సవరణ చేయడం సరికాదని పిటిషనర్ అంటారు. ప్రభుత్వ వాదులు ఏమంటారంటే, ప్రభుత్వ వాదనలు ఓ చట్టం ఆధారంగానే, అంటే శాసనసభలో ఆమోదించాం, విధానసభలో ఆమోదించాం, దాని ద్వారానే ఈ బిల్ని పాస్ చేసామని వీళ్ళు చెప్తున్నారు. ఇంకా జీవోకి చట్టాన్ని సవరించే సామర్థ్యం లేదు.
అంటే ఒక జీవో ద్వారా ఉన్న రాజ్యాంగాన్ని సవరించలేమని పిటిషనర్స్ అంటారు. వీళ్ళేమంటారు ప్రభుత్వవాదంలో, రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించే జీవో పాస్ చేసాం అంటే రాజ్యాంగం ఎలా ఉంటాయో దాన్ని అనుసరించే రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పాస్ చేసాం చెప్తున్నారు వీళ్ళు. ఈ పిటిషనర్స్ ఇంకో వాదన ఏంటంటే, ఏ సవరణ చేయాలన్నా ఒక శాసన వ్యవస్థ ద్వారా చేయాలి. శాసన అంటే అసెంబ్లీలో మెజార్టీ పొందాలి, అదే శాసనసభలో మెజార్టీ పొందాలి, విధానసభలో మెజార్టీ పొందాలి అంటారు వీళ్ళు. ప్రభుత్వవాదం ఏంటంటే ప్రతిదీ రాజ్యాంగంలో అవసరం లేదు, కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు అని వీళ్ళు అంటారు ప్రభుత్వవాదంలో. ప్లస్ ఎలక్షన్లు పంచాయతీరాజ్ చట్టం అంటే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు ప్రెసిడెంట్ కానీ ఎంపీటీసీ కానీ అవి పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే జరగాలని పిటిషనర్స్ అంటారు. వీళ్ళేమంటారు ప్రభుత్వవాదంలో, ఏ ఎలక్షన్ అయినా చట్టం ప్రకారమే రూల్స్ అనుసరించి జరుగుతాయని వీళ్ళు అంటారు. ఇంకో పిటిషన్ అంటే ట్రిపుల్ టెస్ట్ ని ప్రభుత్వం అనుసరించలేదు. ఇదైతే కరెక్ట్. పిటిషనర్స్ ఏమంటారంటే ట్రిపుల్ టెస్ట్ అంటే శాసనసభ, విధానసభ అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత గవర్నర్, ఈ ముగ్గురు ఆమోదపరిస్తేనే ఆ బిల్లు ఆమోదం పొందుతుంది. శాసనసభలో ఆమోదించారు, ఎందుకంటే ఏ పార్టీ కూడా దానికి వ్యతిరేకించలేదు. విధానసభలో కూడా ఆమోదించారు, దీనికి కూడా ఎక్కడ వాళ్ళు వ్యతిరేకపరచలేదు. అయితే గవర్నర్ ఇంకా ఈ బిల్లును ఆమోదించలేదు. దానికి బీజేపీ వాళ్ళు ఆపారు అంటారు, బీజేపీ వాళ్ళు చెప్తే గవర్నర్ ఆపేశారు అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే 6 నెలలు అయింది ఇంకా ఈ బిల్లుని గవర్నర్ ఆమోదించలేదు, బీజేపీ చెప్పినట్టు గవర్నర్ నడుచుకుంటున్నారని వీళ్ళు అంటారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ వాళ్ళు ఏమంటారంటే బీసీ అంటే బీసీలకి ఇవ్వండి, కానీ ముస్లింలు ఎందుకు చేర్చారు? ఆల్రెడీ మైనార్టీ ఉన్నారు కదా, 10% ముస్లిమ్స్ ఉన్నారు, ఆ ముస్లిమ్స్ తీసేయండి, మేము మీకు సహకరిస్తామని ముస్లిమ్స్ మన బీజేపీ వాళ్ళు అంటారు. ఆల్రెడీ దీని మీద బండి సంజయ్, తర్వాత మన కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ చెప్పారు, ముస్లింలు తీసేస్తే మేమే సహకరిస్తాము, మేమే ఆ బిల్లును ఆమోదిస్తామని. అందువల్ల గవర్నర్ దగ్గర పెండింగ్ పడింది. ఇంకొకటి, డోర్ టు డోర్ సర్వే జరగలేదని పిటిషనర్స్ అంటారు హైకోర్టులో. ప్రభుత్వాలు ఏంటంటే డోర్ టు డోర్ సర్వే చేశాము, ప్రతిదీ నిష్పక్షపాతంగా ఇంటింటికి వెళ్ళి మొత్తం కులగణన చేశాము. అంటే ఒక ఊర్లో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ప్రతిదీ డోర్ టు డోర్ చేసామన్నారు. కానీ అంత త్వరగా ఎలా చేశారో, ఆల్మోస్ట్ 1 month లో అయిపోయింది. 1 month లో అయిపోయింది మొత్తం కులగణన జనాభా. నెక్స్ట్, ఈసీ కూడా నిబంధనలను మీరింది. అంటే ఈసీ అంటే ఎలా అంటే ఈ రిజర్వేషన్ గురించి కానీ కొన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయి పంచాయతీరాజ్ లెవెల్లో, అవన్నీ హైకోర్టులో ఉన్నాయి, హైకోర్టు పెండింగ్లో ఉన్నాయి, ఇంకా కేసు క్లోజ్ కాలేదు. అయినా ఈసీ ఏం చేసిందంటే ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది పంచాయతీ. ఇవన్నీ ఈసీ కూడా సహకరించట్లేదు, ఈసీ కూడా నిబంధనలు అనువదించిందని వీళ్ళు అంటారు. ఈసీ ఏమంటది, మాకు లోకల్ ప్రభుత్వం అంటే స్టేట్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చిన ఆధారంగానే మేము ఎన్నికలు నిర్వహిస్తున్నాం, ఎన్నికలు షెడ్యూల్ రిలీజ్ చేసామంటారు వీళ్ళు. అందుకే ఇవన్నీ పరిగణలో తీసుకుని ఈరోజు హైకోర్టు స్టే ఇచ్చింది. ఇంకొకటి, కులగణన ఎవరికి చెప్పలేదు అని పిటిషనర్లు అంటారు. అంటే ఏ పార్టీతో డిస్కస్ చేయలేదు. అంటే కులగణన చేసేటప్పుడు ఏంటంటే అన్ని పార్టీలు ఏకాభిప్రాయం తీసుకోవాలి, అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతోనే కులగణన జరగాలి. వీళ్ళు ఏమంటారు ప్రభుత్వవాదంలో, లేదు అన్ని పార్టీలు ఏకాభిప్రాయం తీసుకున్నాము, బీఆర్ఎస్ చెప్పాము, బీజేపీ చెప్పాము, ఆల్రెడీ శాసనసభలో ఆమోదం పొందింది, విధానసభలో ఆమోదం పొందని వీళ్ళు అంటారు. ఇంకొకటి, ఇవన్నీ ఎలా జరిగిపోయింది. నిన్న అయితే యాక్చువల్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే మొత్తం తీర్పు పాజిటివ్గా వస్తుంది అనుకున్నారు. కానీ ఈరోజు ఏమైందంటే తీర్పు వచ్చిన వెంటనే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారు, ఈరోజు నామినేషన్ వేస్తారు అనుకున్నారు. కానీ ఎవరు ఊహించిన విధంగా హైకోర్టు రివర్స్ అయిపోయింది. జీవో 9 అంటే ఈ 42% రిజర్వేషన్ మీద ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ మీద స్టే ఇచ్చింది. ఫైనల్గా హైకోర్టు ఏమన్నదంటే 2 వారాల్లో ఇప్పుడు పిటిషనర్లు ఏమేమి చెప్పారో వాటన్నిటికీ డాక్యుమెంట్స్ వివరణ ప్రతిదీ 2 వారాలు సబ్మిట్ చేయమన్నది హైకోర్టుకి. అలాగే ప్రభుత్వానికి ఏమన్నదంటే, ప్రభుత్వానికి ఈసీకి వీళ్ళు ఏ పాయింట్లు చెప్పారో మొత్తం మేము సమర్థవంతంగా చేసాం, అన్ని పార్టీలు చెప్పాము, కులగణన అంత పర్టికులర్గా బాగా చేసామన్నారు. 4 వారాలు టైం ఇచ్చింది. ఈ 4 వారాల్లో
ప్రతిదీ డాక్యుమెంట్ రూపంలో హైకోర్టు సబ్మిట్ చేయమని నీకు చెప్పింది. ఈ 4 వారాల సమయం తర్వాతే తెలంగాణలో ఎలక్షన్ జరగవచ్చు. ఈ 4 వారాలు అయిన తర్వాత మళ్ళీ ఇంకా మళ్ళీ సుప్రీంకోర్టుకి పోవచ్చు, ఏదైనా జరగచ్చు. జీవో 9 అయితే అప్లై అవ్వడం మాత్రం చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ యొక్క బీసీకే 40% ఇస్తే మరి ఎస్సీ అంత, ఎస్టీ అంత, మరి మిగతా క్యాస్ట్ లాంటి చిన్న చిన్న మైనార్టీ క్యాస్ట్లు ఉంటాయి, వీళ్ళంతా కలుపుకుంటే 50% దాటిపోద్ది. మరి ఓసీలో జాబ్ కొట్టడం చాలా ఇబ్బంది అయిపోద్ది. ఓసీలు చాలా మంది తగ్గిపోతారు. చాలా మంది ఇప్పుడు ఎన్నికల్లో కూడా దీనికి రెడ్డి సమాజ వర్గం అభివృద్ధి కావచ్చు, చెప్పలేము. అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ బీసీ బిల్లుకి చాలా తక్కువ మంది, అంటే ఓన్లీ బీసీ మినిస్టర్సే ఎక్కడికి వెళ్ళిన ఇప్పుడు సుప్రీంకోర్టులో హియరింగ్ వస్తే సుప్రీంకోర్టు వెళ్ళారు, తర్వాత మన హైకోర్టులో ఉంటే హైకోర్టుకి వెళ్ళారు. మిగతా వాళ్ళు ఎవరు ఎందుకు వెళ్ళట్లేదు, అది కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఈ 42% రిజర్వేషన్ మీద ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే హరీష్ రావు గారు అంటున్నారు ఏమంటే, దీన్ని మొత్తం ఆపేది బీజేపీ గవర్నమెంట్, ఒకసారి మనం మోడీతో మాట్లాడితే పని అయిపోద్ది, మోడీ దగ్గరికి వెళ్దాం, మీరు తీసుకెళ్ళని మేము వస్తామని బీఆర్ఎస్ అంటున్నారు. బీజేపీ ఏమంటుంది, ఈ బిల్లు పాస్ అవ్వదు, దీంట్లో 10% ముస్లిమ్స్ ఉన్నారు, ఆ ముస్లిం తీసేస్తే బిల్ పాస్ చేస్తామని వీళ్ళు అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది, మేము ఎలాగైనా చేసి తీరుతాము, ఎలాగైనా న్యాయపరంగా సవాళ్ళు ఎదుర్కొంటాం, ఈ 42% ఈ ఎలక్షన్ నుంచి అప్లై చేస్తాము, ఈ లోకల్ బాడీ ఎలక్షన్ నుంచి వీళ్ళు అంటున్నారు. ఏమవుతుందో చూద్దాం. కానీ ఒకటి మాత్రం నిజం, ఇంకో 2 నెలల వరకు తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండవు. ఇది మాత్రం నిజం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సెల్ఫీ టీవీ.